Good evening, student. Am I audible and visible? Can you please confirm? Now, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఎగ్జామ్లో ఏపీ గ్రూప్ టూకి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ అప్రోచ్ ఏ విధంగా ఉండాలి, అసలు ట్రెండ్స్ ఏంటి, అసలు ట్రెండ్స్ అంటే ఏంటంటే మనకి పేటర్న్ తెలిసిన తర్వాత, సిలబస్ చూసిన తర్వాత ట్రెండ్స్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. ఒక ఫ్యాకల్టీ కానీ, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక సీనియర్ ఆస్పిరెంట్ ఆర్ సర్వీస్ వచ్చిన ఒక ఆస్పిరెంట్ చెప్పేది ఏంటంటే పేటర్న్ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఫోకస్ చేస్తుంది, ఇది చదువుకోవాలి, ఇది ఫోకస్ చేయాలి, దీనికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది ట్రెండ్స్. సో ఈ ట్రెండ్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే స్టూడెంట్కి ఏది ఫోకస్ చేయాలి సార్, అలా అనేసి మొత్తం సిలబస్ మనం ఫోకస్ చేయకూడదా అంటే, నీకు నిన్న ఓరియంటేషన్లో కూడా నేను ఏం చెప్తున్నానంటే ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాదు, ఇది జేఈ ఎగ్జామ్ కాదు, ఇది ఈ ఎగ్జామ్లో గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ నీకు పేటర్న్ తెలిసినప్పుడు, ఫోకస్ ఏరియా తెలిసినప్పుడు నీకు ఆటోమేటిక్గా ఎలా మనం చదువుకోవాలి, ఉన్న సమయంలో ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం చూడండి, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అంటుంది. అంటే దీని ఏమంటుంది, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్. గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే వ్యక్తులు. సో తక్కువ మంది వ్యక్తులు. గవర్నెన్స్ అంటే పరిపాలన నీకు పాలన, సుపరిపాలన, ప్రజల వద్దకు పాలన మనము మ్యాక్సిమం వీలైనంత వరకు ఎలా మనము ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అంటే, దీనికే నేనేం చెప్తున్నానంటే లోకస్ అండ్ ఫోకస్ అప్రోచ్లో నీకేం తెలుస్తుందంటే లోకస్ అంటే ఏంటి, ఫోకస్ అంటే ఏంటి. లోకస్ అంటే నీకు సిలబస్ అండి. లోకస్ అంటే సిలబస్లో సింపుల్గా నీకేం చెప్తుంటాడు, కరెంట్ అఫైర్స్, ఇండియన్ సొసైటీ, లేదు సో నీకు ఒక సింపుల్గా ఒక సబ్జెక్ట్ ఇచ్చేస్తుంటాడు, ఫండమెంటల్ రైట్స్ అని చాప్టర్ అని పెట్టుంటారు. ఈ సిలబస్ నుంచి నువ్వు ఏమీ ఫోకస్ చేయాలి. ఇప్పుడు మొన్న 24th మే ఎగ్జామ్ రోజు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత, సార్ అనుకున్న విధంగా ప్యాటర్న్ రాలేదు సార్, మేము ఒక ప్యాటర్న్ ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాము, కరెంట్ అఫైర్సో లేకపోతే బడ్జెటో సోషియో ఎకనామిక్ సర్వేనో లేకపోతే స్కీమ్సో ఎన్విరాన్మెంటో ఇట్లాంటి సబ్జెక్ట్స్ డైనమిక్ పార్ట్ అంతా గతంలో అడిగారు, వాటినంతా చదువుకొని వెళ్ళాము, యూపీఎస్సీ ఏమో వేరే విధంగా ఫోకస్ అడిగింది, అసలు ప్యాటర్న్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది అనేసి అడిగారు. అంటే నీకు ఫోకస్ ఏం చేయాలి అంటే స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తున్నాడు. అదే ఫోకస్. ఈ ఫోకస్ దాన్ని మనం వర్టికల్ డెప్త్ అంటాం. ఒక కాన్సెప్ట్ చదువుతున్నావు, ఒక టాపిక్ చదువుతున్నావు, ఒక చాప్టర్ చదువుతున్నావు, ఒక సబ్జెక్ట్ చదువుతున్నావు. అన్ని సబ్జెక్ట్స్ చదివేటప్పుడు ఎంతవరకు డెప్త్ చదువుకోవాలి, ఎంతవరకు డీప్గా చదువుకోవాలి, దానికి లిమిట్స్ ఏంటి అనేది ఫోకస్. సిలబస్ అనేది నీకు మీరు ఒక మేబీ ఫర్ ఎగ్జాంపుల్ అరేబియన్ సముద్రము, హిందూ మహాసముద్రంలో మీరు మడగాస్కర్ నుంచి ముంబైకి వస్తున్నారు. అంటే నీకేం తెలుస్తుంది, మడగాస్కర్ అనేది ఇక్కడ ఉంది, ఇండియా వచ్చి ఎక్కడో నీకు ఇక్కడ ఉంది, ఇండియాలో ముంబై ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడు నీకు జీపీఎస్ పెట్టుకుని వెళ్తూ ఉంటావు. జీపీఎస్ ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక లైట్ హౌస్ కనిపిస్తుంది. అంటే ఆ లైట్ హౌస్ యొక్క ఉపయోగం ఏంటంటే, నువ్వు ఎక్కడి నుంచి చూసినా కానీ నువ్వు గమ్యానికి చేరువలో ఉన్నావు, రైట్ డైరెక్షన్లో ఉన్నావు అని తెలవడం కోసం లైట్ హౌస్. కానీ నీకు ఈ జీపీఎస్ ఎట్లయితే వెళ్తున్నావో, ఆ జీపీఎస్ నుంచి సిలబస్లో వెళ్ళేటప్పుడే దానికి లిమిట్స్ ఉంటుంది చూసారా. ఇది సిలబస్ ఉంది, డైరెక్ట్గా పాత్ చేసుకుని వెళ్తున్నావు. దీంట్లో లిమిట్స్ ఎంతవరకు ఉంది, దీంట్లో డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏం తెలుసుకోవాలనేది ఫోకస్. దీన్నే మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి డీకోడ్ చేస్తున్నామంటున్నాము. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి తెలిసినప్పుడు ఆ టాపిక్స్ ఏ విధంగా అడుగుతున్నారు, పేటర్న్ ఏ విధంగా అడుగుతుంది, వెయిటేజ్ ఏ విధంగా అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, డైరెక్ట్ క్వశ్చన్సా, 2 స్టేట్మెంటా, 3 స్టేట్మెంటా, మ్యాచింగా, పేరింగ్, ఇవన్నీ తెలుసుకోవడం కోసం యూపీఎస్సీని ఈరోజు కూడా ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి, అతని పేరు వరుణ్, ఇంకొక అతను వచ్చి సో ఐ థింక్ ప్రవీణ్ కుమార్, వీళ్ళిద్దరు ఏంటంటే సార్ యూపీఎస్సీలో పేటర్న్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది, ఎలా బట్టి అలా అడిగాడు, అలాంటి పేటర్ను గ్రూప్స్లో అడుగుతారా, అడిగితే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. నీకు నేనేం చెప్తున్నానంటే యూపీఎస్ అనేది వన్ ఆఫ్ ది ప్రిడిక్టబుల్ ఎగ్జామ్ కాదు. ఇక్కడ కొంత డిగ్రీ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది.
అంటే మార్కెట్లో ఏదైతే ప్రీచింగ్ చేస్తున్నారో, ప్రాక్టీస్ చేస్తున్నారో మనకేం లేదండి. మార్కెట్లో ఇండియా మొత్తమున ఒక 10 ఇన్‌స్టిట్యూషన్స్ తీసుకొని అది ఏమైతే ప్రీచింగ్ చేస్తున్నారో వాటినంతా డైల్యూట్ చేయడమే యూపీఎస్సీ పని. దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ మేలో ఉంది. నీకు ఫిబ్రవరి వరకు ఏం ట్రెండ్స్ ఉన్నాయి అంటే మార్కెట్‌ని ఏం చెప్తున్నారు, కరెంట్ అఫైర్స్ చదవండి, స్కీమ్స్ చదవండి, బడ్జెట్ చదవండి, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ ఇవన్నీ చదువుకోండి అని చెప్తే నీకేం చేస్తాడంటే వాడు ఇంకో విధంగా అడుగుతాడు. అంటే దానికి ఏంటంటే సో కోచింగ్‌తో పాటు కొంత కామన్ సెన్స్ కూడా నీకు ఉండాలనేది యూపీఎస్సీ ఎగ్జామ్. ఇక్కడ నీకు కాన్సెప్ట్స్‌ని లిమిటేషన్ తెలుసుకోవాలి. సరే ఏపీ గ్రూప్ 1, ఏపీ గ్రూప్ 2 అదేవిధంగా ఏపీ పెట్టే ఏ ఎగ్జామ్స్ అయినా అంత అన్‌ప్రెడిక్టబిలిటీ, అంత అన్‌సర్టెనిటీ ఉంటుందంటే ఉండదు. కొంతవరకు ఉంటుంది. ఎంతవరకు ఉంటుందంటే మేనేజబుల్ లిమిట్ ఉంటుంది. దాన్ని తెలుసుకోవడం కోసమే మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ తెలుసుకుంటాము. ఇక్కడ నీకు ఈ ట్రెండ్ అనాలిసిస్‌లో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే నోటిఫికేషన్ ఎప్పుడనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడని తెలిసిన తర్వాత 15th సెప్టెంబర్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఎందుకు వస్తుంది అనేసి 100% అనుకుంటున్నారంటే కొంతమంది ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళు సార్ జాబ్ క్యాలెండర్ ఉగాది రోజు ఇచ్చారు. దాంట్లో మే 15th, ఆగస్ట్ 15th, సెప్టెంబర్ 15th అనేసి 3 దశల్లో నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని చెప్పారు. లెట్ us see ఇదేమన్నా సో ఉత్తిత్తి క్యాలెండరా, నిజంగానే ఇచ్చే క్యాలెండర్ అనేసి అనుకున్నారు. కానీ మే 15th రోజు ఏదైతే టీచింగ్ జాబ్స్కి నోటిఫికేషన్స్ ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిందో స్టూడెంట్స్ కూడా రియలైజ్ అయ్యారు. ఇది టైం బౌండ్గా ప్రాపర్గా షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసే నోటిఫికేషను. ఎందుకు అంటే ఈ ప్రభుత్వము ఈ నోటిఫికేషన్స్ ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. మనం చెప్పిన వాగ్దానం, మనం ఇచ్చిన హామీ, జాబ్ క్యాలెండరు తూచా తప్పకుండా మనం ఫాలో చేస్తేనే దానికి క్రెడిబిలిటీ ఉంటుందనేసి ఒక ఉద్దేశంతోనే ప్రభుత్వము ముందు దశలోకి వెళ్తుంది. సార్ నోటిఫికేషన్ 15th సెప్టెంబర్, ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు? దాన్ని మనం ఆన్సర్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే సిలబస్ చేంజ్ అవుతుందా? సో సిలబస్ ప్యాటర్న్ మారుతుందా? 1:50నా, 1:100? సో ఏమన్నా ప్యాటర్న్ ప్రిలిమ్స్, మెయిన్స్ కాకుండా ఒకే పద్ధత? ఇలాంటి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఎప్పుడు కానీ నేనేం చెప్తున్నానంటే ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తుందో ఇప్పుడు సిలబస్ మార్పులు చేర్పులు ఉండవు. సిలబస్ మార్పులు చేర్పులు ఉన్నా అదే పాలిటీ, అదే ఎకానమీ, అదే హిస్టరీ, అదే జోగ్రఫీ, అదే కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, సొసైటీ ఉంటుంది. కానీ ఒక 5 to 10%, 5 to 6% మార్పులు చేర్పులు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ గ్రూప్ 2 తీసుకున్నామంటే వాడు ఏం చెప్తుంటాడంటే సో ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అని పెట్టాడు సిలబస్. అది తెలంగాణ గ్రూప్ 2 తీసుకుంటే ఓవరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ అని పెట్టాడు టైటిల్. ఇక్కడేమో ఏపీ గ్రూప్ 2లో 5 యూనిట్స్ పెట్టారు, తెలంగాణ గ్రూప్ 2లో 10 యూనిట్స్ పెట్టారు. అదే సిలబస్ అక్కడేమో 10 యూనిట్స్, ఇక్కడేమో 5 యూనిట్స్. సిలబస్ని 2 యూనిట్లు కలిపి 1 యూనిట్గా చేస్తారు అంతే. దాన్ని సిలబస్లో మార్పు చేర్పులు అని చెప్పాలా, లేకపోతే సిలబస్ మొత్తం చేంజ్ అయిపోయిందని చెప్పాలా? ఎప్పుడు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ సిలబస్లో నోటిఫికేషన్ చేంజెస్ ఉంటే ముందే మీకు నోటిఫై అవుతుంది. దాన్ని ఆధారంగా తీసుకొని కొంతమంది ఫ్రెషర్స్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు సిలబస్ చేంజ్ అవుతుందంట, ప్యాటర్న్ మారుతుందంట, ఇట్లాంటి ఊహాగానాలు తీసుకొని ఇట్లాంటి నోటిఫికేషన్స్కి నీకు సిలబస్ ప్యాటర్న్ మొత్తం తెలిసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ కాదు. ఇప్పుడున్న ప్యాటర్న్ తీసుకొని 100% సీరియస్గా లెటర్ అండ్ స్పిరిట్ నువ్వు స్టార్ట్ చేస్తేనే నువ్వు ముందుకెళ్తావు. నెక్స్ట్ నోటిఫికేషన్ ట్రెండ్స్ ఏంటి, పాత నోటిఫికేషన్స్ ఏమి మనకి చెప్తున్నాయి, ఎలాంటి అన్సర్టనిటీ ఉంటుంది. సో మీకేమనిపిస్తుంది అంటే సార్ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చేస్తుంది, చకా 6 monthsలో 9 monthsలో నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, అంతా మంచిగా ఉంటుందనేసి మైండ్ సెట్ ఉండడం ఇబ్బంది లేదు. కానీ ఒక్కసారి నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ అనేది మీ చేతిలో ఉండవు. అలాంటి సందర్భాల్లో లాస్ట్ టైం నోటిఫికేషన్ చూడండి, మెయిన్స్ ఎగ్జామ్ జరిగేటప్పుడు కూడా ఓవర్ నైట్ మనకి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. అది తెలంగాణలోను, అది ఏపీలోను. నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు నోటిఫికేషన్ లేదంటారు, ఇచ్చిన తర్వాత మాకు టైం సరిపోలేదంటారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాంట్లో మీరు అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు లెవెల్లో మీరు దాన్ని అనాలిసిస్ చేసి దాని మీద కేసులు వేసి దీంట్లో అన్యాయం జరుగుతుంది, అన్జస్టిసబుల్, ఇవంతా నీకు అనవసరం. నీకేంటి 750 వేకెన్సీస్ ఇచ్చారు, దాంట్లో నీ పేరు ఉందా లేదా? ఒక వ్యవస్థ అన్నప్పుడు, ఒక సిస్టమ్ అన్నప్పుడు ఒక 10%, 15% ఎంతో కొంత అనేది నీకు ఉంటుంది, ఇష్యూస్ అనేది ఉంటుంది. ఇష్యూస్ లేని నోటిఫికేషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన డిఎస్సి నోటిఫికేషను దాదాపు 148 రోజుల్లో నోటిఫికేషన్ కంప్లీట్ చేశారు. అంటే పట్టుమని 5 నెలల్లో కూడా నోటిఫికేషన్ కంప్లీట్ చేశారు. ఎంతమందికి? 16,000 మంది. సో టీచర్ జాబ్స్కి. దాంట్లో ఇప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపు 421 వేకెన్సీస్కి
స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ కోటాలో ఇష్యూ ఉంది, ఆ నోటిఫికేషన్ మళ్ళీ రద్దయిపోతుంది, మళ్ళీ ఎగ్జామ్ ఇవంతా అవసరం లేదు నీకు. ఒకసారి గవర్నమెంట్ ఇచ్చేసిందంటే నీకు దాన్ని వదిలేసేయాలా, నువ్వు నెక్స్ట్ నోటిఫికేషన్స్కి వెళ్ళాలా. ఇలాంటి మైండ్ సెట్ నువ్వు లేకపోతే ఎప్పుడు ప్రభుత్వాన్నో లేకపోతే ఏపీపీఎస్సీనో టీజీపీఎస్సీనో దూషించుకుంటానో ఇట్లా నీ కాలం అనేది వెళ్ళిపోతుంది. నువ్వు దూషించడం వల్ల, నువ్వు క్రిటిసైజ్ చేయడం వల్ల, విమర్శ చేయడం వల్ల సిస్టమ్కి ఎలాంటి ఇష్యూ కాదు. నువ్వు రాజకీయంలో ఉన్నావో పాలిటిక్స్లో ఉన్నావో చేసుకో, ఇబ్బంది లేదు. కానీ సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చదువుతూ కంటిన్యూషన్ చేసి జాబ్ కొట్టాలనే యాటిట్యూడ్ అనేది నీకు రైట్ మైండ్ సెట్ ఉంటేనే ఆ ట్రెండ్లో నువ్వు ఉంటావు. లేకపోతే నీవు చదువుతూ ఉంటావు, పక్కన వాళ్ళు వచ్చి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందంటే డేట్స్ ఇంకా రాలేదు అనేసి అంటాడు. 1:100 కాదు 1:50 అంటాడు. ఇవంతా అవసరం లేదు. ఇప్పుడున్న ట్రెండ్ తెలుసుకొని, ట్రెండ్కి తగినట్టు ప్యాటర్న్ ఆఫ్ ది క్వశ్చన్స్ తెలుసుకొని సబ్జెక్ట్ వైజ్ ప్రిలిమ్స్ మెయిన్స్ నువ్వు అనాలిసిస్ చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా నువ్వు ముందుకెళ్తావు. ఇంకొకటి ఏంటంటే, ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఏపీ గ్రూప్ 2 రాయొచ్చా, 100% రాయొచ్చు. ఏపీ వాళ్ళు తెలంగాణ రాయొచ్చా, 100% రాయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే, తెలంగాణలో ఇప్పుడు మనకి 95% లోకల్ రిజర్వేషన్ ఉంది. ఇక్కడ కూడా లోకల్ రిజర్వేషను కొన్నేమో జోన్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి, కొన్నేమో మల్టీ జోన్ వేకెన్సీస్ ఉంటాయి. జోన్ అంటే ఆ జోన్లో మీకు ఇక్కడ చూడండి, జోన్ 1 నుంచి జోన్ 6 వరకు ఆంధ్రప్రదేశ్లో కూడా 6 జోన్స్ ఉన్నాయి. ఆ 6 జోన్స్ని మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అంటే స్టేట్ వైడ్ క్యాడర్స్ ఉండవు. ఈ మల్టీ జోన్ వల్ల కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, ఇఫ్ యూఆర్ ఏ లోకల్ ఇన్ మల్టీ జోన్ 1, యూఆర్ ఏ నాన్ లోకల్ ఇన్ మల్టీ జోన్ 2. ఇఫ్ యూఆర్ ఏ లోకల్ ఇన్ మల్టీ జోన్ 2, యూ విల్ బికమ్ నాన్ లోకల్ ఇన్ మల్టీ జోన్ 1. అంటే ఒకే రాష్ట్రంలో 2 రాష్ట్రాలు ఉన్నట్టు. అంటే నాన్ లోకల్ అంటే వేరే రాష్ట్రం అతను కాదండి అర్థం. నాన్ లోకల్ అంటే ఎవరైనా ఆ మల్టీ జోన్కి సంబంధించిన వ్యక్తి కాకుండా వాళ్ళని నాన్ లోకల్ అంటాము. ఇప్పుడున్న వ్యవస్థలో సిస్టంలో 5% ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు జోన్లో ఉన్న వేకెన్సీస్, జోన్లో ఉన్న ఇంకొక స్టూడెంట్ కాల్ చేసి, అమ్మాయి పేరు శిరీష, సార్ నాకు ఒక పోస్ట్ కావాలనుకుంటున్నాను, కానీ నేను పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడాలా, జోన్స్ ప్రయారిటీ చూడాలంటే నేనేం చెప్పానంటే, నువ్వు ఎంసెట్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకపోతే ఒకసారి నీకు గుర్తు చేస్తున్నాను. నువ్వేమనుకుంటావు, ఎంసెట్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేటప్పుడు ఫస్ట్ నువ్వేం చేస్తావు, బ్రాంచ్ చూస్తావు. సిఎస్సీనా, ఈసీనా, లేకపోతే ట్రిపుల్ మెకానిక్లా, సివిల్ అని చూస్తావు. ఆ బ్రాంచ్ నువ్వు అనుకున్న కాలేజ్, అంటే ఇక్కడ అనుకున్న కాలేజ్ అంటే ఇక్కడ జోన్ అని అనుకున్న కాలేజ్ అంటే నీకేం చేస్తున్నావు, కాలేజ్ ప్రయారిటీ ఇవ్వట్లేదు, నువ్వేం చేస్తున్నావు, బ్రాంచ్ ప్రయారిటీ ఇస్తున్నావు. ఇక్కడ కూడా నువ్వు సబ్ రిజిస్ట్రారా, డిప్యూటీ తహసీల్దారా, లేకపోతే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3నా, అసిస్టెంట్ లేబర్ ఆఫీసరా, ఏఎస్ఓ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంటా, ఏదైతే పోస్ట్ అనుకుంటున్నావో దాని ప్రకారం నువ్వు పెట్టేస్తావు. వేకెన్సీస్ ఉన్నా లేకపోయినా నీకు అనవసరం. ఆటోమేటిక్గా సిస్టంలో ఉన్న సాఫ్ట్వేర్ ప్రకారం నీకున్న అనుకున్న జాబ్ అనేది వస్తుంది. ఇక్కడ నా సబ్మిషన్ ఏంటంటే, దిస్ ఈజ్ అ లోకల్ నాన్ లోకల్ వర్షన్. నాన్ లోకల్ అంటే నువ్వు చదువుకున్నది ఎక్కడైతే స్కూల్ చదువుకుంటావో దాన్ని బట్టి నీకు లోకల్ స్టేటస్ వస్తుంది. ఇంకా నీకు అనుమానం ఉంటే లోకల్ సర్టిఫికేట్ స్టేటస్ కూడా కొంతమందికి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్టూడెంట్, అతని పేరు పవన్ కుమార్, అతను ఏం చెప్పాడంటే, సార్ నేను 1 to 10th తెలంగాణలో చదివాను, కానీ ఇంటర్మీడియట్ విజయవాడ, అదేవిధంగా ఇంజనీరింగ్ వచ్చి తిరుపతిలో చేశాను. ఇప్పుడు నేను లోకల్ దేని కిందకు వస్తాను, లోకల్కి దేని కిందకు వస్తాను. నువ్వు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడున్న మీ సేవలో కానీ, లేకపోతే సచివాలయంలో కానీ, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళు, అక్కడ నీకు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అడుగు, వాళ్ళు ప్రొసీజర్ చెప్తారు, నువ్వు ఎలిజిబుల్ అయితే నీకు సర్టిఫికేట్ వస్తుంది. అంతేగాని నువ్వు మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్నే పేపర్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటావు. పేపర్లో నువ్వు మొత్తం చదివేసి, కాన్స్టిట్యూషన్ చదివేసిన తర్వాత నీకే మొత్తం తెలుసు అనుకుంటావు. పేపర్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ బోత్ ఆర్ సమ్ టైమ్స్ సేమ్ ఆర్ మే నాట్ బి సేమ్. అందుకోసం లోకల్ స్టేటస్ నువ్వు డిసైడ్ చేసుకోవద్దు. లెట్ us మూవ్ టు ది ఎంఆర్ఓ ఆఫీస్, హీ విల్ డిసైడ్. నీ వెరిఫికేషన్ చేసుకొని అతను లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇచ్చాడంటే యూ విల్ బికమ్ లోకల్, దట్స్ ఇట్, అంతే. కానీ ఇక్కడ లోకల్ స్టేటస్ మాత్రం 100% నీకు వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేషన్ దిస్ ఇష్యూస్ ఇఫ్ యూ పాపప్, అప్పుడు ఈ సమస్య గురించి తెలిసినప్పుడు, నువ్వు అప్లై చేసినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నాన్ లోకల్ కింద కన్సిడరేషన్ అయిపోతుంది. దేర్ఫోర్ ఇక్కడ కేర్ఫుల్గా, ఎందుకంటే లోకల్ డెఫినేషన్ 95% రిజర్వేషన్ అంటే నా కంప్లీట్లీ గ్రూప్ 1 అనే గ్రూప్ 2 అయినా లోకల్ ఆ జోనా మల్టీ జోన్ కింద నీకు వస్తుంది. కాబట్టి నువ్వు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ ట్రెండ్ ఏంటంటే నౌ విల్ బి సీయింగ్ అబౌట్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్. తెలిసిన తర్వాత ప్రయారిటీ ఎప్పుడు ఇవ్వాలి.
సో ప్రిలిమ్స్లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నీకు ఏపీ గ్రూప్ 2లో పేటిన్ ఉంది, ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి. ప్రిలిమ్స్లో నువ్వు క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 5 into 30 150 మార్క్స్. ఈ 150 మార్క్స్ కూడా ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, నెక్స్ట్ ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అని పెట్టారు. 5 into 30 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. సో ప్రిలిమ్స్లో వచ్చే మార్క్స్ నీకు మెయిన్స్లో యాడ్ అవ్వవు, మెరిట్లో యాడ్ అవ్వవు. కానీ ప్రిలిమ్స్ నువ్వు క్వాలిఫై అయితే మెయిన్స్కి వెళ్తావు. సో ఇప్పుడు 1:100 1:50 అదే చర్చ, అదే రాష్ట్రం మొత్తం చర్చ. సార్ లాస్ట్ టైం 1:100 తీశారు కదా, ఈసారి కూడా 1:100 తీస్తారా, 1:50 తీస్తారా? అది నీకు తెలీదు, నాకు తెలియదు. ఎందుకంటే ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్ దట్ ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది కమిషన్ విల్ బి డిసైడెడ్ అట్ ద టైమ్ ఆఫ్ డెసిషన్. ముందుగా చెప్పాల్సిన అవసరం లేదనేసి చెప్పింది. దానికోసం సో మై సజెషన్ ఈస్ దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ అట్లీస్ట్ 1:50. 50కి ఫిల్టరింగ్ అవుతుందనేసి ప్రిపేర్ అవ్వు. ఒకవేళ 100 తీసాడంటే నీకు బోనస్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. సో నెక్స్ట్ అన్నెసెసరీ టాపిక్స్ అవాయిడ్ చేయాలి. అన్నెసెసరీ టాపిక్స్ అంటే నీ థాట్ ప్రాసెస్సే కాదు, నీ చుట్టూ జరుగుతున్న ఇష్యూసే కావచ్చు, సిలబస్లో కూడా కొంత అన్నెసెసరీ వదిలేయాలి. సిలబస్లో అన్నెసెసరీ వదిలే ముందు నీ యొక్క పర్సనాలిటీ ఎలా ఉండాలంటే, స్టూడెంట్ వస్తాడు, అన్నెసెసరీ టాపిక్స్ ఏంటంటే పనికిమాలిన ఇష్యూస్ అంతా పెట్టుకుంటాడు. పనికిమాలిన ఇష్యూస్ అంటే ఏంటి, నీ చేతిలో లేనిది ఏంటి, ఫిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు అనేది నీకు ఇప్పుడే తెలీదు. తెలిసేటప్పుడు తెలుస్తుంది, ఏపీపీఎస్సీ చెప్పేటప్పుడు చెప్తుంది. దానిపై నువ్వేమైనా మారుస్తావా? దానికోసం అతను ఏం చేస్తాడంటే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తాడు. ప్లీజ్ టైప్ దిస్ మెసేజ్ అనేసి ఎవడో ఒకడు టైం పాస్ అతను టెలిగ్రామ్లో మెసేజ్ పెడతాడు. ఇది మనము ప్రెజర్ పెట్టాలా, గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టాలా, ముఖ్యమంత్రి మీద ప్రెజర్ పెట్టాలా, డీసీఎం, సీఎం, అదేవిధంగా లోకేష్ మీద ప్రెజర్ పెట్టాలా, ఏపీపీఎస్సీ చైర్మన్ మీద ప్రెజర్ పెట్టాలా. కాబట్టి దీన్ని ట్విట్టర్లో ట్రెండ్ చేయండి. దానివల్ల ట్రెండ్ అయితే ఏమొస్తుందండి, ఏమీ రాదు, మీ సమయం వేస్ట్ అవుతుంది. ఒక 3 రోజులు దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటావు, ఓ ఎంతమంది ట్వీట్ చేశారు, ఎంతమంది, ఇబ్బంది లేదు. నువ్వేంటంటే ఇప్పుడు రైట్ మైండ్ సెట్ ఉండాలి. ఇది ఎంత సింపుల్ ఇష్యూస్ ఏమవుతుందంటే 2 రోజుల నుంచి 1 వీక్ కూడా నీ సమయం అంతా పోతుంది. మళ్ళీ 2 వీక్స్ తర్వాత నువ్వు అనుకుంటావు, ఓ ప్రకాష్ రాజ్ ఏమని ట్వీట్ చేశాడు, బండ్ల గణేష్ ఏం ట్వీట్ చేశాడు. నీకు అనవసరం. నీకు ఏం అవసరం అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, అది మాత్రమే. రిలాక్సేషన్ కోసం నువ్వు సోషల్ మీడియా చూస్తావా, లెట్స్ హ్యావ్ కోటా. ప్రిపరేషన్కి ఎంతైతే కోటా పెట్టుకుంటావో సోషల్ మీడియాకి కూడా కోటా పెట్టుకో. సోషల్ మీడియాకి 1/2 అవర్ పెట్టుకుంటున్నా, 1 అవర్ పెట్టుకున్నా, ఫిక్స్డ్ టైం పెట్టుకో. చదువుకునేటప్పుడు మొబైల్ పక్కన పెట్టుకోవద్దు. సార్ అదెట్లా సార్, డౌట్ వస్తే ఇమీడియట్గా నేను నివృత్తి చేసుకోవాలి కదా, సందేహం తీర్చుకోవాలి కదా, రేపటి వరకు ఆగినట్టే పేపర్ మీద రాసుకొని దానికి ఒక టైం పెట్టుకో. లేకపోతే ఏమవుతుందంటే 1/2 అవర్ చదువుతున్నాడు, 2 అవర్స్ రిలాక్స్ అవుతున్నాడు, 2 అవర్స్ రిలాక్సేషన్ అవుతుంది. సో దిస్ సోషల్ మీడియా ఈజ్ అన్నెసెసరీ టాపిక్. సో అవాయిడ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో నీకు ఒక కోటా పెట్టుకో. అది మూవీ అయినా కావచ్చు, రిలాక్సేషన్ అయినా కావచ్చు. టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి? టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఈ టైం డిస్ట్రాక్షన్ చేసే ఐటమ్స్ని పక్కన పెట్టేయాలి. కొంతమంది స్టూడెంట్, మొన్న ఒక అతని పేరు వచ్చి శివకుమార్, అతను లాస్ట్ టైం విశాఖపట్నంలో ఎంఈపీ కాలనీలో ఉండి చదువుకున్నాను సార్. అక్కడ మా ఫ్రెండ్స్ అంతా దాదాపు 7-8 మెంబర్స్ అయిపోయాము. అక్కడ అంటే రిలాక్స్ అయిపోతున్నాం. ఆర్కే బీచ్ జస్ట్ ఒక 2-3 కిలోమీటర్లోనే ఉంటుంది. మేమంతా రిలాక్స్ అయిపోతున్నాం, నాకు డిస్ట్రాక్షన్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని వదిలేసి అశోక్ నగర్కి వచ్చాం. ఇక్కడ కూడా ఆయన ఏం చేస్తాడు, అదే మైండ్ సెట్ ఉంటుంది. ఇక్కడ కూడా ఆ రమేష్, సురేష్ బాయ్ ఇక్కడేమవుతాడు, ఇంకొక గణేష్, ఇంకొక అతను అవుతాడు. అంటే నీకు ఎక్కడున్నా కానీ నీ యొక్క అప్రోచ్ మైండ్ సెట్ లేకపోతే ఫ్రెండ్స్ రూపంలో కావచ్చు, సోషల్ మీడియా రూపంలో కావచ్చు, ఇంకొక మీడియా రూపంలో కావచ్చు, ఈ జెండర్ అట్రాక్షన్ కావచ్చు, ఏదైనా కానీ నీకు అన్నెసెసరీ టాపిక్స్ అవుతుంది. ఈ అన్నెసెసరీ టాపిక్స్ ఎప్పుడైతే నీ చేతిలో, నీ కంట్రోల్లో లేదో, నీ టైము, నువ్వు అనుకున్న టైము 4 అవర్స్, 6 అవర్స్, 8 అవర్స్ అనేది ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా నువ్వు చదవలేవు. సో లెట్స్ హ్యావ్ కాన్షియస్ డెసిషన్ అంటే సో వీటిని నువ్వు చేసేటప్పుడు, టైం మేనేజ్మెంట్ చేసేటప్పుడు, నువ్వు చదువుతున్న 6 అవర్స్ కావచ్చు, 8 అవర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి ఒక టార్గెట్ అనేది ఉండాలి. టార్గెట్ నేను సింపుల్గా గ్రూప్ 2కి ఏం చెప్తానంటే, నువ్వు ఏమీ టార్గెట్ అవసరం లేదు. డైలీ ఎన్ని క్వశ్చన్స్ పెట్టుకో, ఎన్ని పేజెస్ కాదు. సో క్వశ్చన్స్ ఏంటి, మినిమం 50 క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెట్టుకో. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ కావచ్చు. ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను, పాలిటీ సబ్జెక్ట్ తీసుకున్నాను, రోజు 50 క్వశ్చన్స్ నా టార్గెట్. 50 క్వశ్చన్స్ కాన్సెప్ట్స్, ఆ క్వశ్చన్ మీద అడిగిన కాన్సెప్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంతా నేను ప్రాపర్గా చేశానా లేదా, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మినిమం 10 నుంచి 15 క్వశ్చన్స్ చేశానా లేదా, దట్ ఈస్ మై ప్రిపరేషన్. అది నువ్వు చేయలేదంటే దాని అర్థం ఏంటంటే డిస్ట్రాక్షన్ అయినట్టే. అంటే నువ్వు 50 మినిమం ఎక్కడి వరకు స్టేబుల్ అవుతుంది, వీక్లో యావరేజ్ తీసుకో. వీక్లో 16 to 50 300 క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేయగలుగుతున్నావు, వాటిని రివిజన్ చేస్తున్నావు అంటే నువ్వు ప్రిపరేషన్లో ఉన్నట్టు
నీకు పెర్ఫార్మెన్స్ ముందుకెళ్తున్నట్టు. అట్లా కాకుండా బుక్ చదువుతాను, ఇక్కడ నుంచి లాస్ట్ వరకు చదువుతాను, మళ్ళీ చదువుతానంటే నీకు నాలెడ్జ్ అనేది ఉన్నట్లే కనిపించినట్లే ఉంటుంది బ్రెయిన్లో, అది నీకు ప్రాసెస్ అవ్వదు. నిన్న ఒక మేధావి చెప్తున్నాడు, సార్ యూపీఎస్సీలో పాలిటీ క్వశ్చన్స్ లక్ష్మీకాంత్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు, అలాంటప్పుడు లక్ష్మీకాంత్ 840 పేజెస్ ఉంది, దాన్ని చదవాల్సిన అవసరం లేదు, చదివి లక్ష్మీకాంత్ ఎన్నిసార్లు చదువుంటానో దాదాపు 14 సార్లు చదివాను, కానీ నాకు అడిగిన పాలిటీ క్వశ్చన్స్ ఒక్కటి కూడా చదవలేదంటే దాని అర్థం ఏంటంటే హీ హాస్ నాట్ అండర్స్టూడ్ హౌ టు అప్లై ద కాన్సెప్ట్స్ దట్ ఈస్ దేర్ రిటన్ ఇన్ ద బుక్. అది నీకు అర్థం కావాలంటే మీరు ఇంటర్మీడియట్లో చూడండి, ఇంటర్మీడియట్లో మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ఫ్రీ చైతన్య పారాయణ ఇన్స్టిట్యూషన్స్ వల్ల ఏమైందంటే ఐఐటి జేఈలో మన తెలుగు వాళ్ళ యొక్క శాతం మినిమం 30% ఉంది. ఈవెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్న ఐఐటి గువహతి కావచ్చు, ఐఐటి త్రిపురలో ఉన్న ఐఐటికి వెళ్ళినా కానీ అక్కడ మన తెలుగు వాళ్ళు మినిమం 30% ఉన్నారు. అలాంటప్పుడు కేంద్ర సర్వీసెస్ ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, ఐబీపీఎస్ కానీ, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో కానీ మన తెలుగు వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటంటే అవేర్నెస్. ఇక నేనేం చెప్తున్నానంటే ఇంటర్మీడియట్ స్థాయిలో చూసుకున్నప్పుడు అతను డిస్క్రిప్టివ్ రాయడానికి చూడండి, అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ మెనీ స్టూడెంట్స్ విల్ స్కోర్ 940, 950, 960, 967, 990 ఆల్సో, 970 ఆల్సో. బట్ అతని యొక్క ఎంసెట్ ర్యాంక్ చూస్తే 30,000, 40,000కు ఉంటుంది. అంటే 160కి అతను 42 మార్కులు, 48 మార్క్స్ మాత్రమే తెచ్చుకుంటున్నాడు. అంటే అట్ దట్ ఈజ్ ఫిలిమ్స్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి బ్రెయిన్ అనేది అంత మెచ్యూరిటీ రాదు. డిస్క్రిప్టివ్ అనేది ఈజీగా రాసేస్తారు, ఎందుకంటే 10th క్లాస్ వరకు నీకు డిస్క్రిప్టివ్ అలవాటు అయిపోయింటుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏజ్లో డిస్క్రిప్టివ్ డిఫికల్ట్ అవుతుంది, ఆబ్జెక్టివ్ ఈజీ అని అనుకుంటావు. కానీ ట్రెండ్ అనాలిసిస్ చూసే ముందు మనము పేటర్న్కి వెళ్ళే ముందు నోటిఫికేషన్ ట్రెండ్ ఒకసారి చూస్తే 2023 నోటిఫికేషను మనకి ఆల్మోస్ట్ డిసెంబర్లో ఇస్తే ప్రిలిమ్స్ డేట్ వచ్చి మనకి 2024 అంటే ఎన్ని రోజులండి, 60 days టైం ఇచ్చారు అంతేనా, జనవరి ఫిబ్రవరి. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే కెన్ ఐ టేక్ దిస్ యాజ్ ఎ రెఫరెన్స్? Instead of believing the social media, I can believe the already previous notification. అంటే from notification minimum 60 days, that's it. Instead of saying minimum, I'll say maximum 60 days. Minimum 60 days అంటే 60 days దానికంటే ఎక్కువ ఇవ్వచ్చు కదా, 90 days అని ఇవ్వచ్చు, రిలాక్స్ అవుతుంది. అంటే దాని అర్థం సెప్టెంబర్ 15th సెప్టెంబర్ నోటిఫికేషన్ వస్తే నీకు నవంబర్ ఎండ్లో ఫిలిమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని నేను ఏ ఆధారంగా చెప్తున్నానో సోషల్ మీడియా ఆధారంగా చెప్పట్లేదు. ఏదో ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి లెటర్ రాసిందనేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నాను, దాని మీద మీ కామెంట్ ఏంటి సార్ అని చెప్పి. సో దాని మీద సోషల్ మీడియా విషయం మీద నేను ఎప్పుడు కామెంట్ చేయనని చెప్తాను. కానీ మన దగ్గర ఉన్న డేటా ఏంటంటే 2023లో ఇచ్చిన నోటిఫికేషన్, డిసెంబర్లో ఇచ్చిన నోటిఫికేషను. సో డిసెంబర్ ఇక్కడ అయిపోయింది, డిసెంబర్ 7th, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి టోటల్గా ఎన్ని? ఇక్కడేమో ఫిబ్రవరిలో 25 days, జనవరిలో 31 days. సో 56 ప్లస్ ఇక్కడేమో ఎన్ని రోజులు, 3 వారాలు అంటే 21. సో 56 + 21 78 days. సో యూ విల్ హ్యావ్ 80 days మినిమం, 80 days మ్యాక్సిమం. సో అంటే 80 daysలో నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్ డేట్. దాని తర్వాత చాలా ఇష్యూ అయింది, ఇక్కడ కోర్టు కేసు అయింది, దానివల్ల మెయిన్స్ అనుకున్న టైంకి అవ్వలేదు. సో ఆల్మోస్ట్ 1 year తర్వాత మెయిన్స్ జరిగింది. అంటే ఇక్కడ నీకు పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే లేట్ కమర్స్ వస్తుంటారు. నిన్ను కూడా ఒక 2 బ్రదర్ అండ్ సిస్టర్స్ వచ్చి ఓరియంటేషన్ విని, సార్ నోటిఫికేషన్ ఇప్పుడు పడితే సమయం తక్కువ లేదంటున్నారు, ఈ ప్రభుత్వం చాలా స్ట్రింజెంట్గా వెళ్తుంది, మెయిన్స్కి సరిపోదేమో నాకు టైము. నా దిస్ ఈజ్ ఎ అడ్వాంటేజ్ టు హిమ్. ఫిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్కి 1 year ఉంది. సార్ అలాంటి సిచ్యువేషన్ జరగకపోవచ్చు, మైండ్ సెట్ ఎలా ఉండాలా, ఓకే అలాంటి జరిగితే నాకు అడ్వాంటేజే, జరగకపోయినా ఐఎమ్ రెడీ. సో దట్ ఈస్ అ కంక్లూషన్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. సో ఇది మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ ట్రెండ్. సో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి నీకు 90 days ఇచ్చే స్కోప్ ఉంటుంది. సో ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఇఫ్ ద గవర్నమెంట్ ఇంప్లిమెంట్స్ ఇట్, ఇఫ్ దే డోంట్ ఇంప్లిమెంట్ నథింగ్ టు వరీ, యూ షుడ్ థింక్ దట్ ప్రతిరోజు నీకు అడిషనల్గా వచ్చినప్పుడు నీకు ఇంకా రివిజన్ కోసం ఉపయోగపడుతుందే కానీ సో వేస్టేజ్ అనేది ఉండకూడదు. రిలాక్స్ అయ్యావు అనుకోండి, నీ పేరు అనేది రిజల్ట్లో ఉండదు, అంతే. నెక్స్ట్ సో ప్రిలిమ్స్ ప్యాటర్న్ ట్రెండ్ ఏంటి అంటే ప్యాటర్న్లో దీన్ని మనము
ఫార్మేట్ ఆఫ్ ది క్వశ్చన్ అంటాం. ఫార్మేట్ ఆఫ్ ది క్వశ్చన్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఏంటి, టూ స్టేట్మెంట్, మల్టీ స్టేట్మెంట్, మ్యాచింగ్, పేరింగ్ ఏంటి అడుగుతున్నారు. ఫిలిమ్స్లో మనకి ఒక పేపరే ఉంటుంది ఏపీ గ్రూప్ 2లో. ఆన్లైన్ స్టూడెంట్స్ ఐ హోప్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ ఇట్. ఎవరైనా స్టూడెంట్స్కి డౌట్స్ ఉంటే ఒక 15 minutes తర్వాత ఐ విల్ టేక్ అప్ ఆల్ యువర్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్. లెట్ మీ ఫినిష్ మై సెషన్. Now look at this one, 2025. Out of 150 questions, so 50 questions, not more than 50 questions, not more than 15 questions. అదే 2019 చూసుకుంటే నాట్ మోర్ దెన్ 18 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్. అదే నువ్వు 2017 తీసుకుంటే 38 క్వశ్చన్స్. అంటే ఇక్కడ నీకేం చెప్తున్నానంటే ప్యాటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్, దీన్ని ఎగ్జాగనల్ అప్రోచ్ అంటాం. దీన్ని మనం ఎగ్జాగనల్ అప్రోచ్ అంటే నువ్వు ఏ టాపిక్ చదివినా కానీ దాని గురించి మినిమం 6 పాయింట్స్ నువ్వు నేర్చుకోవాలి. మినిమం 6 పాయింట్స్. 6 పాయింట్స్ ఎందుకు సార్ అంటే 6 పాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ ఉంది, దాని యొక్క ఆబ్జెక్టివ్ నేర్చుకుంటావు. దానికి స్కీమ్కి బడ్జెట్ అనేది చాలా ఎక్కువ ఉంది, 10,000 crores. అదే సెంట్రల్ గవర్నమెంట్ అయితే 10,000 crores, స్టేట్ గవర్నమెంట్ అయితే 5,000 crores. ఆ ఫ్యాక్ట్ ఫిగరు బడ్జెట్ అలొకేషన్ గురించి నేర్చుకుంటాం. లేదు సార్ ఆ స్కీమ్ ఎలిజిబిలిటీ ఏంటి, ఆ స్కీమ్ యొక్క ఇన్ఎలిజిబిలిటీ ఏంటి, ఎక్సెప్షన్స్ ఏంటి, ఇంకా స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, రీసెంట్గా ఏమన్నా అది న్యూస్లో ఉందా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్ అయితే రీసెంట్ చేంజెస్ ఏంటి. ఎంజీ నరేగా స్కీమ్ ఉంది, ఎప్పటి నుంచో 10 సార్లు కాదు, దాదాపు ప్రతి ఒక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మినిమం 5 times ఏమి అడిగారు, రకరకాలుగా అడిగారు ఎంజీ నరేగా స్కీమ్. అప్పుడు ఆ స్కీమ్ ఏంటి ఇవన్నీ నీకు తెలుసు. ఇప్పుడు రీసెంట్గా ఏమైంది, సో విబీసీ వికసిత్ భారత్ విబీసీ రామ్జీ ఆ స్కీమ్ పేరు మార్చారు, కొంత బెనిఫిట్ అనేది ఇంక్రీజ్ చేశారు. అంటే ఇక్కడ నుంచి నీకు కంక్లూషన్ ఏంటంటే ట్రెండ్ నుంచి అంటే ఏపీ గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా సో మోస పద్ధతిలో పెట్టే పద్ధతి పోయింది. డైరెక్ట్ క్వశ్చన్స్ పోవడం వల్ల దీని నుంచి ఏమవుతుందంటే పేపర్ లెంతీ అవుతుంది, మినిమం 44 pages అవుతుంది. ఇంగ్లీషు తెలుగు కలిపితే మినిమం 44 pages నుంచి 48 pages వరకు వెళ్తుంది. అంటే 48 pages డాక్యుమెంట్ యూ హ్యావ్ టు రీడ్ ఇన్ 2.5 hours. అంటే 120 minutes ప్లస్ 30 minutes ఎంత 150 minutes. 2.5 hoursలో నువ్వు ఈ 48 pages డాక్యుమెంట్ చదివి దాన్ని అర్థం చేసుకొని సరైన సమాధానం ఎంచుకున్న సమాధానాన్ని ఓఎంఆర్లో బబుల్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే 150 questionsలో ఎవరైతే టైం మేనేజ్మెంట్ తెలియకుండా ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్తాడో మినిమం 10 questions నుంచి 20 questions నామాలు దిద్దేసి వచ్చేస్తారు. అసలు దిద్దడానికి కూడా టైం సరిపోదు. సో ప్యాటర్న్ వల్ల అది నువ్వు కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా మెయిన్స్లో ఒక అనాలిసిస్ ఏంటంటే లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 1 ఫార్మేట్ ఒకసారి గమనించినట్లయితే పేపర్ 1లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సెక్షన్ ఏలో వచ్చి ఏపీ హిస్టరీ, సెక్షన్ బిలో వచ్చి ఇండియన్ పాలిటీ, టోటల్గా 75 + 70 150. ఆ సబ్జెక్ట్లో నేచర్ ఆఫ్ ది క్వశ్చన్స్ తీసుకుంటే హిస్టరీ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు, దాదాపు 45-6 questions వచ్చి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉంటుంది. సో దానికి నీకు సమాధానం తెలిసైనా ఉండొచ్చు, సమాధానం తెలియకపోయినా ఉండొచ్చు. సో ఇక్కడ పాలిటీ క్వశ్చన్స్ తీసుకుంటే నీకు మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేది అడిగాడు. సో ఓవరాల్గా తీసుకుంటే 150 questionsలో 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్ క్వశ్చన్స్, రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్. ఇది మన ఏపీ గ్రూప్ 2 పేపర్ 1 ప్యాటర్న్. నెక్స్ట్ ఇంకా ఏంటంటే అటెండెన్స్ ఏ విధంగా ఉంటుంది మెయిన్స్లో అనేది ఒకసారి మీరు గమనించినట్లయితే దాదాపు 4,85,000 మంది నీకు అప్లికేషన్స్ రాశారు లాస్ట్ టైం ఏపీ గ్రూప్ 2లో. దాంట్లో ప్రిలిమ్స్లో రాసి మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు సో 92,250. ఎందుకంటే 900 వేకెన్సీస్, అప్పుడు 900 వేకెన్సీస్ అంటే 900 × 100 1:100లో తీసుకున్నారు. దాదాపు 90,000 were క్వాలిఫైడ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ 1:100 చేయడం వల్ల అది మళ్ళీ ఒక ప్రిలిమ్స్ లాగా అయిపోయింది, మెయిన్స్ లాగా అనిపించలేదు. జనరల్గా ఏమవుతుందంటే ప్రిలిమ్స్ ఎందుకు ఫిల్టర్ పెడతామంటే ఎవరైతే సిలబస్ చూడలేదో, చదవలేదో, ఒక్కసారి కూడా రివిజన్ చేయలేదో, ఒక టెస్ట్ కూడా రాయలేదో వీళ్ళంతా ఫిల్టర్ అయిపోతారు. ప్రిలిమ్స్ యొక్క నేచర్ ఏంటంటే కనీసం అతను సిలబస్ చూసాడా, అన్ని సబ్జెక్ట్స్ అవగాహన సర్ఫేస్ లెవెల్ అయినా ఉందా, కనీసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా ఒకసారైనా తిప్పాడా, కనీసం ఒక టెస్ట్ సిరీస్ అయినా రాశాడా, అలాంటి రాయని వ్యక్తి ప్రిలిమ్స్లో అవుట్ అయిపోతాడు.
దాన్నే మనం క్రికెట్లో తీసుకుంటే సో గల్లీ క్రికెట్, మళ్ళీ అసోసియేషన్ క్రికెట్, రంజీ ట్రోఫీ, దాని తర్వాత ఐపీఎల్ ట్రోఫీ, దాని తర్వాత మనకి నేషనల్ సెలక్షన్స్ అని చెప్తూ ఉంటారు. అంటే దానికి ఎందుకు ఇచ్చామంటే నాన్ సీరియస్ క్యాండిడేట్స్ అంతా అవసరం లేదు అని చెప్పడానికి ప్రిలిమ్స్. దిస్ ఈజ్ ఎ ఫిల్టరింగ్ ఎగ్జామ్. మెయిన్స్లో నీకు చూసుకున్నట్లయితే మెయిన్స్లో మనం తీసుకున్నట్లయితే దాదాపు సో 90,000 స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ మనకి అటెండెన్స్ వచ్చి 90%. 92,000లో 90% వచ్చి అటెండెన్స్ 90%. సో ఇక్కడ మీకు జిల్లాల వారీగా తీసుకుంటే ఆల్మోస్ట్ పాపులేషన్ ఈక్వేటెడ్గా ఉంటుంది. కొంతమంది ఏం చెప్తుంటారంటే సార్ విశాఖపట్నంలో 11,000 మంది రాశారు, ఏలూరులో తక్కువ రాశారు. ఇది కాదండి అనాలిసిస్. ఇట్ ఈస్ ప్రపోర్షనేట్ టు ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ద పాపులేషన్ దట్ ఈస్ రిసైడింగ్. సో ఎక్కడైతే మనకి సో తిరుపతి చూడండి 5,800 మెంబర్సే ఉన్నారు, కర్నూలులో 10,000 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇదంతా అనాలిసిస్ కాదు. ఇక్కడ అటెండెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ సీరియస్ క్యాండిడేట్స్ ఇక్కడ 92% అటెండెన్స్ అయినా కానీ దీంట్లో సీరియస్గా మెయిన్స్కి చదివేది పట్టుమని 5,000 మందే, పట్టుమని 5,000 మెంబర్సే. ఇప్పుడు నువ్వు మెయిన్స్ నుంచి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి నువ్వు క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలంటే నీకు నేను నిన్న కూడా చెప్పాను, 3 సర్క్యులర్ అప్రోచ్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సార్ ఒక సబ్జెక్టు తీసుకున్నాను, ఏపీ హిస్టరీ తీసుకున్నాను, ఇండియన్ పాలిటీ తీసుకున్నాను, మినిమం ఒక సబ్జెక్టు తీసుకుంటే 500 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే అవి కాన్సెప్ట్స్ అండి. ఆ కాన్సెప్ట్స్ నీకు కంప్లీట్గా అర్థమైందా లేదా, అదే కాన్సెప్ట్ మీద మళ్ళీ నీకు టెస్ట్ సిరీస్లో కానీ మెయిన్స్ ఫైనల్ రివిజన్ టెస్ట్లో కానీ వస్తే మళ్ళీ నువ్వు అక్కడ తప్పు చేయకూడదు, 100% కరెక్ట్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అంటే లేటెస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ టాపిక్స్ తీసుకొని సబ్జెక్ట్ లింక్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్లో తీసుకుంటే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 4 సబ్జెక్ట్స్కి లాస్ట్ 6 monthsలో ఏవైతే టాపిక్స్ రిపీటెడ్గా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకున్నాం అనుకో, రిపీటెడ్గా తీసుకుంటే ఉమెన్ రిజర్వేషన్ ఉంది, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, సైమిల్టేనియస్ ఎలక్షన్స్ ఉన్నాయి, సో జనగణన ఉంది. ఇట్లాంటి అంశాలంతా నీకు రిపీటెడ్గా న్యూస్లో ఉన్నాయి. వాటికి సంబంధించి నువ్వేం తెలుసుకున్నావు, క్లారిటీ ఉందా నీకు? అదే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019 ఉంది, పౌరసత్వ సవరణ చట్టం 2019. దాంట్లో ఇప్పుడు నేను అడిగినా అనుకో సార్ అప్ టు ఆన్ ఆర్ బిఫోర్ 31st December 2014 అంటే అక్కడ నేను 2014 బదులు ఆన్ ఆర్ బిఫోర్ 31st December బదులు బిఫోర్ 31st December 2014 అని ఇచ్చాను అనుకోండి టాపిక్, ఐ మీన్ స్టేట్మెంట్. అప్పుడు నువ్వు మళ్ళీ ఆలోచిస్తావు బిఫోర్ 31st December లేకపోతే ఆన్ ఆర్ బిఫోర్ 31st December. అంటే ఆ క్లారిటీ రావాలంటే నీకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడే ఆ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అట్లా కాకుండా నువ్వు కరెంట్ అఫైర్లో వచ్చింది కదా అని లేజర్గా చదువుకున్నావు అనుకోండి, ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ బిట్వీన్ ద లైన్స్ అంటాం చూసారా, ఈ మైనర్ ఫ్యాక్ట్స్ క్లారిఫికేషన్ లేకపోవడం వల్లనే నువ్వు దగ్గరకు వచ్చి అయిపోతావు. సార్ లాస్ట్ టైం కట్ ఆఫ్ 225 ఉంది, 220 ఉంది, నాకు 220 వచ్చాయి, 218 వచ్చాయి, 200 వచ్చింది, 25 వచ్చింది. డజంట్ మ్యాటర్, నువ్వు ఫెయిల్ అయినావంటే ఇంకంతే, నిన్ను ఎవరు పట్టించుకోవాలి. ఓన్లీ చెప్పుకోవడానికి మాత్రమే. నీకు సర్వీస్ రాలేదా అంటే నువ్వు ప్రిలిమ్స్లో 4 సార్లు రాసావా, మెయిన్స్ రాసావా, సిపిటీకి వెళ్ళావా, యూపీఎస్సీ చదివావా, డజంట్ మ్యాటర్. సొసైటీ విల్ రికగ్నైజ్ సక్సెస్ ఓన్లీ. సక్సెస్ రిక్వైర్స్ స్ట్రాటజీ. వాట్ ఈస్ ద స్ట్రాటజీ? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. ఇది అయిపోతే నీకు ఇంకా టైం ఉంటే అప్పుడు నువ్వు ఇంకా వేరే వాటి టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. సో ఇది చేయడమే నీ యొక్క ప్రిపరేషన్. బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి? బేసిక్ కాన్సెప్ట్స్ అన్నా, అనలిటికల్ కాన్సెప్ట్స్ అన్నా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు అనాలిసిస్ చేసావంటే నీకు ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, సో సేమ్ టఫ్నెస్, ఇవంతా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నీకు తెలిసిపోతుంది. సబ్జెక్ట్ యొక్క డెప్త్ తెలుస్తుంది. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే సార్ గ్రూప్ 2లో మనకు అన్ని క్వశ్చన్స్ లేవు కదా, ఏపీ హిస్టరీకి లేవు కదా అంటే దాని అర్థం ఏంటంటే యూ కెన్ రిఫర్ యూపీఎస్సీ, యూ కెన్ రిఫర్ గ్రూప్ 1, యూ కెన్ గ్రూప్ 2 అండ్ యూ కెన్ ఆల్సో రిఫర్ తెలంగాణ, అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్, బీహార్, ఛత్తీస్గఢ్, అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు రిఫర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అనలిటికల్ ట్రెండ్స్ ఆఫ్ ది కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఏంటంటే మొన్న జరిగిన నోటిఫికేషన్కి 2023 నోటిఫికేషన్కి ఏపీపీఎస్ ఇంకా అఫీషియల్గా మార్క్స్ రిలీజ్ చేయలేదు. కానీ కొంతమంది మార్క్స్ మీకు అనాలిసిస్ చేసుకుంటే నీకు ఫస్ట్ ర్యాంకర్ 245.33 వేణు మన్నం అవుట్ ఆఫ్ 300. ఎంత చూడండి, 80%.
కానీ 2018 నోటిఫికేషన్స్కి ఏపీపీఎస్సి అప్పుడు 3 పేపర్లు ఉండేవి, ఇప్పుడు 2 పేపర్లు, ఇప్పుడేమో 3 పేపర్లు. ఈ 3 పేపర్స్లో 150 × 3 450కి ఇంత 328 మార్క్స్. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే నువ్వు మినిమం 70% గ్రూప్ 2 మెయిన్స్లో తెచ్చుకుంటే నీవు అనుకున్న సర్వీస్ వస్తుంది. అదే గ్రూప్ 1 అనుకోండి, ప్లిమ్స్లో అయితే నీకు 50 నుంచి 55%, మెయిన్స్కి వచ్చిన తర్వాత 60 to 65% ఇఫ్ యూ స్కోర్ ఇట్ యుల్ గెట్ ఇట్. కానీ గ్రూప్ 2కి వచ్చిన తర్వాత మాత్రం ఎక్సెప్షన్స్ రిలేటెడ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్ రిజర్వేషన్ ఏమన్నా కొంత నీకు తగ్గు వరకే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ జనరల్ కేటగిరీకి అయినా ఓవరాల్గా నీకైతే అట్లీస్ట్ యూ హ్యావ్ టు స్కోర్ 70%. 70% అంటే 70 × 300 ఎంత? 210. 70% 210 వచ్చిన వాళ్ళకి కొంతమందికే వచ్చింది మొన్న. ఎందుకంటే మొన్న పేపర్ 2లో కొంత సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఈజీగా వెళ్ళడం వల్ల నీకు కట్ ఆఫ్ అనేది అంతవరకు వెళ్ళింది. దట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ది స్టాండర్డ్ ఆఫ్ ది పేపర్. సివిక్ సెంటర్లో నువ్వు 70% తెచ్చుకున్నావు అంటే డెఫినెట్లీ విల్ బి ద టాప్ 10. దట్స్ ద స్టాండర్డ్. ఓకే, దట్స్ ద బెంచ్ మార్క్. సో నెక్స్ట్, ఇది మీకు తెలిసిందే, ఒక బేసిక్ ఎగ్జాంపుల్, ఒక మైండ్ సెట్ ఎలా మనం పెట్టుకోవాలంటే, ఒక ఇద్దరిని మీకు ఎవరైనా మీ చుట్టుపక్కలైనా కావచ్చు, మనం తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు ఏంటంటే హోమీ జహంగీర్ బాబా. సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఇప్పుడు ప్రపంచ దేశాలంతా జస్ట్ 440 kgs ఆఫ్ ఎన్రిచ్డ్ యురేనియం కోసం కొట్టుకుంటుంది. 440 kgల వల్ల యురేనియం ఎన్రిచ్ చేసింది ఇరాను. అది మాకు అప్పగించడం లేదు. అది దాచుకోవడం వల్ల ప్రపంచ దేశాలకి, పశ్చిమాసియాకి, అక్కడున్న వెస్ట్ ఏషియా మొత్తానికి సెక్యూరిటీ, భద్రత, సమైక్యత, సమగ్రతకు దెబ్బతీస్తుంది. కాబట్టి దానికోసం ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దళాలు మనకి ఇరాన్ మీద దాడి చేశాయి. ఇప్పుడు భారతదేశం మీద ఎందుకు దాడి చేయట్లేదంటే మనకి ఆ న్యూక్లియర్ టెక్నాలజీ మీద స్కోప్ ఉంది, ఆపర్చునిటీ ఉంది. భారతదేశాన్ని వేరే దేశాలు మన మీద చేయి వేయకూడదు అంటే, డిటరెన్స్ ఉండాలంటే, డిటరెన్స్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాను. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తుంటాయంటే అక్కడున్న డైరెక్టర్లు లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్లు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ పొలిటికల్ లీడర్స్, గవర్నర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వీళ్ళతో ఫోటోలు తీసుకొని మీకు ఫ్రంట్ ఆఫీస్లో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుంటారు. అంటే దాని అర్థం ఏంటి? నీకు వాడు చెప్పిన సర్వీసు లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేయకపోతే స్టూడెంట్ ఏం చేస్తాడు? కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు, అంతేనా? వాళ్ళకి మేనేజ్మెంట్కి చెప్పడానికి ట్రై చేస్తాడు. మేనేజ్మెంట్ వినలేదు, చెప్పిన సవరణ చేసుకోవట్లేదు. అప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఆ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఓకే, ఈమెకి అందరూ తెలిసేమో, ఇతనికి అందరూ కాంటాక్ట్ ఉన్నాయి, ఇతనితో ఎందుకు మనకి అనేది డిటరెన్స్. అవంతా బిజినెస్ స్ట్రాటజిక్. సివిక్ సెంటర్లో అట్లాంటివి ఏం పెట్టాం. మనమే చీఫ్ గెస్ట్లు, స్టూడెంట్సే చీఫ్ గెస్ట్లు. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే హోమీ జహంగీర్ బాబా నుంచి మనం ఏం ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వచ్చిన అవకాశాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి, ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకోవాలి. మనకి మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నీకున్న ఆపర్చునిటీస్ని ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ ఆ కన్సిస్టెన్సీ ఎఫర్ట్ అనేది నీకు ఉండాలి. కామ్ కంపోజ్డ్గా నీకుంటే మైండ్ సెట్ ఉన్నప్పుడు, రైట్ మైండ్ సెట్, రైట్ అప్రోచ్ నీ దగ్గర, నీ చేతిలో, నీ బ్రెయిన్లో ఉన్నప్పుడు పక్కన నీకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇంజనీరింగ్ చేసేటప్పుడు కంట్రోల్ సిస్టమ్ అనే ఒక సబ్జెక్ట్ ఉండేది. కంట్రోల్ సిస్టమ్స్ అంటే ఏదైనా ఒక సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు దెర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్ దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్, నాట్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్. మన చేతిలో లేని అంశాల మీద మన సిస్టము ఎంతవరకు మనం సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు, నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేయడం మాత్రమే నీ చేతిలో ఉంటుంది. ఎదుటోడు ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు అనేది నీ చేతిలో ఉండదు. అలాంటప్పుడు ఏంటి, నువ్వు హై స్పీడ్లో వెళ్తున్నావు, ఎదుటోడు ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్నాడు, ఆల్రెడీ నీ కంట్రోల్లో నీ చేతిలో ఉండదు, ఎక్స్టర్నల్ కంట్రోల్ కూడా నీ చేతిలో ఉండదు, కొలాప్స్ అనేది, మిషాప్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ కూడా సిస్టమ్ అంటే నీ సిస్టమ్, నీ ప్రిపరేషన్, నీ బుక్స్, నీ సోర్సు, నీ మెంటరు, నీ కోచింగ్, నీ స్ట్రాటజీ, ఇవంతా నీ సిస్టమ్. నీ చేతిలో ఉన్నది నీ టైం. వీటితో పాటు ఇంకొక 5th ఫింగర్ ఏంటంటే, థంబ్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం లేకపోతే నువ్వేమీ సాధించలేవు. నేను చెప్పే బూస్టప్ కానీ లేకపోతే యూట్యూబ్లో జరిగే నీకు ఇన్స్పిరేషన్స్ కానీ, కొటేషన్స్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ టెంపరీ షాక్ మాత్రమే ఇస్తుంది. ఒక జస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ కావచ్చు, 1 డే కావచ్చు, 2 days కావచ్చు, 1 week కావచ్చు. దాని తర్వాత మనం ఒక రాకెట్ లాంచింగ్ చేసేటప్పుడు, ఆకాశంలో వదిలేసేటప్పుడు దాని చుట్టూ బూస్టర్స్ ఉంటాయి. బూస్టర్స్ ఏంటి, కొంత దూరం వరకే.
గ్రావిటేషన్ పుల్ వచ్చేంత వరకు, దాని తర్వాత రాకెట్ దాని ట్రాజెక్టరీకి వెళ్ళాలంటే దానికంతటూ ఓన్ ఫ్యూయల్ ఉండాలి. అప్పుడు వచ్చి నేను బూస్ట్ చేయలేం, ప్రతిసారి బూస్ట్ చేయలేం. నీ కాన్ఫిడెన్స్ లో అయినప్పుడంతా నేను వచ్చి అదేం కాదు, ఎంఎస్ ధోనిని గుర్తు చేసుకో, హోమీ జహంగర్ బాబాని గుర్తు చేసుకో, విరాట్ కోహ్లీని గుర్తు చేసుకో, లేకపోతే విజయ్ మీన్ జోసెఫ్ విజయ్ రీసెంట్గా ఇప్పుడు ఒక యూత్కి ఇన్స్పిరేషన్ ఐకాన్ ఏంటంటే పాలిటిక్స్లో కాదు జీవితంలో ఇన్స్పిరేషన్ ఏంటంటే మన పక్క రాష్ట్రాలే కాదు అన్ని రాష్ట్రాలు అతన్ని జలస్ తెచ్చుకుంటున్నాయి అనే విధంగా విజయ్ టీవీకే పార్టీ విజయం సాధించడం అనేది, విజయం సాధించిన తర్వాత అందరూ దాన్ని మిమిక్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇక్కడ నీకేం చేయాలంటే నీ యొక్క ఫీలు, నీ యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీకు ఆత్మస్థైర్యం లేనప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా, నేను ఎంత చెప్పినా, అతను అసలు క్వశ్చన్ పేపర్ నీ దగ్గర ఇచ్చినా కానీ నీకు ఇది రాస్తే అందరికి వచ్చిందేమో క్వశ్చన్ పేపర్, అందరికి ఈజీ వచ్చిందేమో, అందరికి డిఫికల్ట్, ఇవి పక్కన పెట్టారు. ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అవి ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో ఆటోమేటిక్గా దిస్ ఇస్ మై క్లాసిక్ ప్రోవర్బ్, స్టిల్ ఐ బిలీవ్ దట్. సో ఇదేంటంటే ఇది ఒక చైనీస్ ప్రోవర్బ్ అండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, చైనీస్ ప్రోవర్బ్ ఆర్ ఇండియన్ ప్రోవర్బా, ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఐ వాంట్ మ్యాంగోస్, ఐ వాంట్ సక్సెస్, ఐ వాంట్ రిజల్ట్, ఐ వాంట్ వాట్ ఎవర్ ఐ డ్రీమ్. అంటే ఇక్కడ నాకు మ్యాంగోస్ కావాలంటే ఐ వుడ్ హ్యావ్ ప్లాంటెడ్ మ్యాంగోస్ ట్రీస్ ఎర్లియర్. ఒక 5 years, 10 years, 20 years ముందు బేస్డ్ ఆన్ ద క్రాప్ ఐ వుడ్ హ్యావ్ ప్లాంటెడ్ ఇట్. ఇప్పుడు ఈ క్రాప్లో కాకపోయినా నెక్స్ట్ క్రాప్ అయినా నాకు రావాలంటే కనీసం ఇప్పుడు నేను విత్తనం నాటాలి కదా, ఆలోచించుకుంటూ ఉంటే నేనేం చేయాలా, పర్చేస్ చేయాల్సింది. సో దేర్ఫోర్ ద బెస్ట్ టైమ్ టు హ్యావ్ ద మ్యాంగోస్ అగైన్ ఫర్ నెక్స్ట్ సీజన్ ఈస్ దట్ ప్లాంట్ మ్యాంగో, ప్లాంట్ టుడే. ఇక్కడ కూడా నేనేం చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ వెరీ రిలవెంట్ ఫర్ అవర్ నోటిఫికేషన్. ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ద నోటిఫికేషన్ ఈజ్ బిఫోర్ ద నోటిఫికేషన్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యేవాళ్ళు రీడర్, నోటిఫికేషన్ ముందే ప్రిపేర్ అయ్యి ప్లాన్ అయ్యేవాడు ర్యాంకర్. అంటే ఈరోజే ఇప్పుడే ఈ క్షణమే అంటే ఆ యాటిట్యూడ్ ఉండాలి. అప్పుడే నువ్వు ఈ కాంపిటీషన్ తట్టుకొని సివిక్ సెంటరే కాదు ఏ సెంటర్ అయినా రకరకాల ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటుంది, రకరకాల మెంటర్షిప్ ఇస్తుంటుంది, చాలా వేరిడ్ మెటీరియల్ అనేది వస్తుంటుంది. ఏదైనా అన్నిటికీ మిమ్మల్ని చేర్చేది గమ్యం ఒకటే, అదే నీ యొక్క ఆత్మస్థైర్యం. ఇక్కడ మీరు మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. 4వది వచ్చి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ 4 నీ ఆయుధాలు అయితే, నేను ఇంటర్మీడియట్లో చదివేటప్పుడు ఒక ఇన్స్టిట్యూట్, సో శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. ఇప్పటికీ గుర్తు, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. అంటే ఇక్కడ శ్రమతో పాటు స్ట్రాటజీ కూడా ఉండాలి. ఇంటర్మీడియట్ కాదండి, ఇది ఇంటర్మీడియట్ కాదు. మనం ఏదైనా క్వశ్చన్ నీకు తెలియదో సిలబస్లో లేని వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏం చెప్తుందంటే ఇది అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్, అందరికీ గ్రేస్ మార్క్. ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్టే చాలు, ఆ క్వశ్చన్కి 10th క్లాస్లో ఇంటర్మీడియట్లోనే వస్తుంది. ఇక్కడ నీకు కొంత స్ట్రాటజీ అనేది అవసరం. ఈ స్ట్రాటజీనే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది సివిక్ సెంటర్ యొక్క పేటెంట్ రైట్. ప్రౌడ్గా, హానెస్ట్గా సో నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ప్రత్యేకంగా గ్రూప్ 2 ఎగ్జామ్ రాయాలన్నప్పుడు మళ్ళీ రెండోసారి రాయకూడదని. గ్రూప్ 1 రెండోసారి ప్రయత్నం చేస్తున్నామంటే యాక్సెప్టెడ్, యూపీఎస్సీ 3వ ప్రయత్నం చేస్తున్నామంటే యాక్సెప్టెడ్, గ్రూప్ 2 రెండోసారి ప్రయత్నం చేస్తున్నామంటే యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్, యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ది ట్రెండ్ ఆఫ్ ద ఎగ్జామ్, యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ది ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్. సింపుల్గా నువ్వు ఏదో మోస పద్ధతి అని చెప్తుంటావు, కళ్ళు మూసుకొని మనం గుర్రానికి గంతలు కట్టినట్టు మనం కళ్ళు మూసుకొని ఎట్లయితే నువ్వు చదువుతున్నావు ఆ విధంగా చదవకూడదు. స్ట్రాటజీ మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. ఈ మూడింటిని పదే పలు సందర్భాల్లోనే కాదు ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళ చేతి కూడా మీకు చెప్తూ ఉంటాను. ఒక స్టూడెంట్ ర్యాంకర్ వచ్చి స్వీట్ బాక్స్ పట్టుకొని వచ్చి సార్ నేను డిప్యూటీ తహసీల్దార్ అయ్యాను, సో మున్సిపల్ కమిషనర్ అయ్యాను, ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను, ఏఎస్ఓ వచ్చింది, ఇట్లా వందలాది మంది స్టూడెంట్ వచ్చి చెప్పినప్పుడు కలిసేటప్పుడు నేను అడుగుతాను ఎందుకు వచ్చింది నీకు సర్వీస్ అంటే, సార్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను, దానివల్ల మిస్టేక్స్ తెలిసాయి, టైం మేనేజ్మెంట్ తెలిసింది, డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలిసింది. ముందు ఫెయిల్ అయింటాడు, ముందు ఫెయిల్యూర్ నుంచి మనం చెప్తుంటాం ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఎవరీ ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ప్రతి ఒక్క ఫెయిల్యూరు నీ విజయానికి మెట్లు కాదు. ఆ ఫెయిల్యూర్ నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావు, ఎలా రెక్టిఫికేషన్ చేసుకుంటున్నావు, అప్పుడు నీకు సక్సెస్ వెళ్తుంది. కానీ లేదు సార్ మళ్ళీ మిస్టేక్ చేస్తా, మళ్ళీ అదే పద్ధతిలో వెళ్తా అంటే మాత్రం సో ఐ విష్ ఆల్ ది బెస్ట్, నాట్ ఫర్ యువర్ ఫెయిల్యూర్ బట్ ఫర్ యువర్ సక్సెస్. సో లెట్స్ రియలైజ్ సింపుల్ ఎగ్జామ్, దిస్ ఇస్ వెరీ సింపుల్ ఎగ్జామ్, సో వెరీ సింపుల్ ఎగ్జామ్. కానీ ఇక్కడ స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే ఏపీ హిస్టరీకి, తెలంగాణ ఇండియన్ పాలిటీకి
ఎకానమీకి, సైన్స్ అండ్ టెక్నాలజీకి బుక్స్ పెట్టుకొని చదువుకుంటూ కూర్చుంటాడండి. ఈ పద్ధతిలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చూసావా, 3 సర్క్యులర్ అప్రోచ్ ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. నువ్వు కోచింగ్ తీసుకోలేదా? తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఈ 3 చేయగలిగితే అంతే. ఇప్పుడు ఇమీడియట్గా కోచింగ్ తీసుకున్న వాళ్ళు అంటారు, సార్ ఇప్పుడు వరకు నేను కోచింగ్ తీసుకోలేదు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే కూడా తెలియదు, ద్రవ్యోల్బణం అంటే కూడా నిర్వచనం తెలియదు, ఎందుకు మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు అదేవిధంగా ఆర్బీఐ దాదాపు న్యూస్ ఏంటంటే 57,000 కోట్లు బంగారు నిల్వలు ఆర్బీఐ విక్రయించింది. ఎందుకంటే డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ తగ్గిపోతుంది, దాన్ని అరికట్టడానికి ఆర్బీఐ తీసుకున్న చర్యలు అని చెప్తుంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావడం కోసమే కోచింగ్, అంతే. నేను ఇమీడియట్గా వీటిని చేయమంటే నువ్వేమంటావు? సార్ నేను ఇంకా కోచింగ్ చేయలేదు సార్, సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, సబ్జెక్టులు అవ్వలేదు, రివిజన్ అవ్వలేదు, ఇవన్నీ అయిన తర్వాత వస్తానంట. సివిక్ సెంటర్లో ఏం చేస్తానంటే క్లాసెస్తో పాటే డైలీ టెస్ట్లు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పెడతాం. డైలీ టెస్ట్లు ఏంటంటే ఈరోజు నీకు ఫండమెంటల్ రైట్స్ చెప్పాను, ప్రాథమిక హక్కులు చెప్పాను, ప్రాథమిక విధులు చెప్పాను, ప్రాథమిక హక్కులు చెప్పాను, పీటీకి చెప్పాం, దాని మీద ప్రశ్నలు ఏ విధంగా అడిగారు అనేది ప్రతిరోజు 1:30కి నీకు డైలీ టెస్ట్లు పెట్టినప్పుడు ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి మినిమం 400 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఇక్కడ పెడుతున్నాం. సో బయట నీకు ఎక్కడైనా మార్కెట్లో అయినా నువ్వు చదువుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే డైలీ క్లాసెస్ వింటూ రన్నింగ్ నోట్స్ రాసుకొని డైలీ టెస్ట్లు ప్రాక్టీస్ చేసి ఇక్కడ కరెంట్ అఫైర్ క్విజ్ అనేది మన సివిక్ సెంటర్ యాప్లో డైలీ 15 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పెడతాం. సో 5 నేషనల్ క్వశ్చన్స్, 5 ఇంటర్నేషనల్ క్వశ్చన్స్, 5 వచ్చి ఏపీ క్వశ్చన్స్. ఆ 15 క్వశ్చన్స్ కాదు, టాపిక్స్ కాదు, థీమ్స్. ఆ థీమ్స్ని నువ్వు డైలీ ప్రాక్టీస్ చేసినావు అంటే అట్లా ఒక 2 మంత్స్ కానీ నువ్వు రెగ్యులర్స్గా కరెంట్ అఫైర్స్ క్విజ్ కానీ నువ్వు కానీ ప్రాక్టీస్ చేసినావు అంటే 3వ మాసం నుంచి 3rd మంత్ నుంచి నీకు ఇదే అంశాలు మళ్ళీ రిపీటెడ్గా వస్తాయి. మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఇంకొక ఇష్యూ మీద ఎక్కడో ఒక దగ్గర ఇష్యూ అనేది వస్తుంది. ఉక్రెయిన్ రష్యా క్రైసిస్ ఇంకా ఆగిపోలేదు. ఇప్పుడు చికెన్ నెక్ అనేది మన చికెన్ క్రైసిస్ కంటే ఎక్కువ క్రైసిస్ అయ్యి భారతదేశానికి మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో మనకి చెప్తున్నారు. ఎందుకంటే చికెన్ నెక్ అనేది దాదాపు 22 కిలోమీటర్స్ అండి. బంగ్లాదేశ్కి నేపాల్ మధ్య ఉన్న మన వెస్ట్ బెంగాల్లో ఉన్న 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న భారత భూభాగం. అది కానీ ఇటు నేపాల్ అయినా ఇటు బంగ్లాదేశ్ అయినా దగ్గరలో ఉన్న భూటాన్ అయినా చైనా అయినా వాటిని కానీ ఆధిపత్యం కానీ వాటి యొక్క సాయుధ బలగాలు కానీ ఆధిపత్యం చెలాయిస్తే భారత భూభాగానికి, ప్రధాన భూభాగానికి, ఈశాన్య రాష్ట్రాలకున్న భూభాగానికి కట్ ఆఫ్ అయిపోతుంది, మనకు సంబంధాలు ఉండదు. అంటే దానికి స్ట్రాటజిక్గా డిఫెన్స్గా మనకు అంత ఇంపార్టెంట్. అప్పుడు నువ్వేం చూస్తావు? చికెన్ నెక్ అంటే ఏంటి? దాన్నే సిలిగురి కారిడార్ అంటారు. ఆ సిలిగురి కారిడార్ అనేది న్యూస్లో ఉంది. దానికోసమే నువ్వు ఒక రోజంతా చదువుకోవచ్చు. కానీ మనకి న్యూస్లో ఏ విధంగా ఇస్తాడు? ఇచ్చిన దాన్ని మన కరెంట్ అఫైర్స్ ఒక టాపిక్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు ఓకే సిలిగురి కారిడార్ అనేది 22 కిలోమీటర్స్ ఉంది, ఏ దేశాలు దాని దగ్గరలో ఉన్నాయి, దాని పక్కన ఉన్న ప్రాంతాలు ఏంటి, దాని పక్కనే ఉన్న మనకి సిక్కిం కావచ్చు, భూటాన్ కావచ్చు, సో మనకి టిబెటన్ అటానమస్ రీజన్ కావచ్చు, ఇవంతా మనం ఒకసారి చూస్తాం. అదే సిలిగురి కారిడారు పక్కన మనకి బీహార్ ఉందా, ఉత్తరప్రదేశ్ ఉందా, సిక్కిం దానికి దగ్గరలో ఉందా, దానికి బార్డర్ ఏమన్నా ఉందా, భౌగోళికంగా దానికి ఎంత దూరం ఉంది, ఏమైనా సరిహద్దులను పంచుకుంటుందా, అవనేది నీకు కరెంట్ అఫైర్ క్విజ్లో నీకు తెలుస్తుంది. కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏంటి? జస్ట్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టరు సో సువేందు అధికారి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిలిగురి కారిడార్ 22 కిలోమీటర్లని కేంద్ర ప్రభుత్వానికి సో బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారనేది మాత్రమే ఉంటుంది. ఉత్తర్వులు జారీ చేస్తున్నారు అనేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది అనేది మాత్రమే ఉంటుంది. కానీ కరెంట్ అఫైర్ కంటెక్స్లో నువ్వు చూసుకున్నప్పుడు అప్పుడు నీకు కరెంట్ అఫైర్స్ క్విజ్ చేసినప్పుడు ఆ కంటెక్స్లో నువ్వు చదవకపోతే ఆ అంశం నీకు కరెంట్ అఫైర్స్లో చదివిన న్యూస్ పేపర్లో విశ్లేషకులకు చెప్పుకునే మసాలా అంటించి న్యూస్ పేపర్ అనాలిసిస్, డైలీ న్యూస్ అనాలిసిస్ అనేసి ఏ పనికిమాలిన న్యూస్ అంతా చదవాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ క్విజ్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే చాలు. వాటి నుంచి నువ్వు కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవాలి. అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే క్లారిటీ వచ్చి కాన్ఫిడెన్స్ పెరుగుతుందో కన్ఫ్యూజన్ అనేది దూరంగా వెళ్తుంది, నీ మీద నీకు నమ్మకం ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ది సివిక్ సెంటర్ అందిస్తున్న ప్రోగ్రామ్స్. మనకి ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ నెక్స్ట్ మండే నుంచి మీకు ప్రతిరోజు ఒక ఫౌండేషన్ క్లాస్ ఉంటుంది 5 days. అంటే ఫస్ట్ నీకు అలవాటు చేయాలి. మేము ఒకేసారి నేను చెప్పినాను అనుకో పద్ధతిలోకి మీకు రైట్ మైండ్ సెట్ తీసుకొని వచ్చిన తర్వాత మీకు క్లాసెస్ అనేది
5 అవర్స్ క్లాసెస్ అనేది బిల్డప్ అవుతుంది. ఇక్కడ 6 మంత్స్లో సిలబస్ కంప్లీట్ అవుతుంది. సైమల్టేనియస్గా మెయిన్ సబ్జెక్ట్స్, ప్రిలిమ్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతుంది. సో నీకు యాక్సెస్ వచ్చి డైలీ టెస్ట్లు, అదేవిధంగా వీకెండ్ పెట్టే రివిజన్ టెస్ట్లు, ఇక్కడ ఇన్ హౌస్ మాస్టర్స్ ఉంటుంది, నో క్యాన్సిలేషన్. టెస్ట్ సిరీస్ పెట్టేటప్పుడు వీ యూజ్ టు గివ్ పాలసీ టు ది R&D టీమ్, జీరో ఎర్రర్ పాలసీ. సో ఇంకా మీకు ఒక గమనించాల్సింది ఏంటంటే ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ పెట్టే మిస్టేక్ల కంటే కూడా సివిక్ సెంటర్లో మిస్టేక్స్ 0 మహా అయితే ఒక మిస్టేక్ కానీ 2 మిస్టేక్స్ మాత్రమే ఉంటాయి. అక్కడ జీరో ఎర్రర్ పాలసీ ఎట్లయితే మనం ఇంప్లిమెంటేషన్ చేస్తామో క్లాసెస్ కూడా జీరో క్యాన్సిలేషన్ ఆఫ్ ది క్లాసెస్. వై వీ కుడ్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ జీరో క్యాన్సిలేషన్ ఆఫ్ ద క్లాసెస్ ఈస్ దట్ దెర్ ఇస్ వన్ సేయింగ్ ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ సార్, ఇతనికి దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఎస్, హీ హ్యాస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది టీచింగ్, ఈస్ హ్యావింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది టీచింగ్. అంతేగాని నేను క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ ఇప్పుడు ఏంటి ట్రెండ్ అని తెలిసిపోతే టుమారో యూ మే కాల్ మీ యాజ్ ఎ అవుట్డేటెడ్ ఫ్యాకల్టీ. నాకు ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ బట్ ఐ మే బీ అవుట్డేటెడ్ ఫ్యాకల్టీ. ఇక్కడ ఎవరైతే అప్డేటెడ్ చేసుకుంటారో క్లాసెస్, సో ఎగ్జామ్ ట్రెండ్కి చెప్తారో వాళ్ళే సివిక్ సెంటర్లో, అది కూడా R&Dలో పనిచేసిన వాళ్ళు, R&Dలో పనిచేసి వివిధ ప్రోగ్రామ్స్ హ్యాండిల్ చేసిన వాళ్ళు ఇక్కడ సివిక్ సెంటర్లో క్లాసెస్ హ్యాండిల్ చేస్తారు. కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్కి మాత్రమే ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ ఉంటారు. బై అండ్ లార్జ్ సివిక్ సెంటర్లో జీరో క్లాసెస్, జీరో క్యాన్సిలేషన్ ఆఫ్ ది క్లాసెస్. సో అండ్ విల్ బీ కంప్లీటింగ్ 6 months and the course validity is 1 year to 2 years and we are having the maximum reflections వీటికి సంబంధించిన ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, ఏపీ గ్రూప్ 2 క్లాసెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు మనకి ఎన్ని క్వశ్చన్స్ అంటే ఒక కాన్సెప్ట్ రిఫ్లెక్ట్ అయిందంటే మినిమం 50% ఓవర్లాప్ అయితేనే వీ క్లెయిమ్ దట్ క్వశ్చన్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ అవర్ సర్వీసెస్. అది టెస్ట్ సిరీస్ కావచ్చు, డైలీ టెస్ట్లు కావచ్చు, క్లాసెస్ కావచ్చు. సో దట్ ఈస్ అ ట్రెండ్ ఆఫ్ ది సివిక్ సెంటర్. దట్స్ వై వీ డోంట్ నీడ్ టు boast ourselves that the civic center is number 1 institution. It's up to you that you have to make yourself as a number 1. Your success is civic center success. So that is from me, and if you are still having any frequently asked questions, doubts, you can ask me. ధర్మ సందేహాలు అంటాం కదా, మీరు అడగచ్చండి. ఆన్లైన్ స్టూడెంట్స్, I'll take up first online questions, then I'll take up offline questions. వాయిస్ బఫరింగ్ అవుతుందంటే అనుష, మోస్ట్లీ యూ మే హ్యావ్ ద నెట్వర్క్ ఇన్స్టెబిలిటీ. ఫ్రమ్ మై సైడ్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఆరోహి, అఖిల్, అనుష, బిందు, చంద్రశేఖరరావు, హరిణి, జయప్రకాష్, కృష్ణ చైతన్య, కులదీప్, లక్ష్మి, లలిత, లోకేష్, మిస్టర్ ఎం, ఫణిభూషణ్, రెహమాన్, రామ్, రెడ్డి, శరత్, సౌమ్య, Mr. Vivo. If you are having still doubts and clarifications, you can ask in the chat boxలో అడగచ్చు. లేదు నాతో మాట్లాడాలనుకున్నా మీరు మాట్లాడచ్చు, లేదు సార్ నాకు కొన్ని ఇండివిజువల్ క్వశ్చన్స్ ఉన్నాయంటే ఐఎమ్ గివింగ్ ది సివిక్ సెంటర్ స్టూడెంట్ కేర్ నెంబర్. అడ్మిషన్స్కైనా లేదు నాతో మాట్లాడడానికైనా kindly book this number, call or text 701349501. Thank you for joining the session. I wish all the best. Believe yourself, get the success. That's it. మీ పేరు? మీ కూర్చోండి. ఏడుకొండల. ఏం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? సో డిగ్రీకి అప్లై ఒరిజినల్ డిగ్రీ మీకు రిజల్ట్ వచ్చేస్తుంటే దాన్ని అప్లై చేసేసుకోండి. ఎందుకంటే సర్టిఫికేట్ ఇప్పుడు మీరు ఇప్పుడే ఇచ్చేస్తున్నారంటే అప్పటికంతా వచ్చేస్తుంది. ఓకే, ఏమైనా డౌట్ ఉందా మీకు? థ్యాంక్ యూ. Yeah, you can leave. Session is over. Online students, feel free to ask the questions. Don't hesitate to ask. మీకు ఏమి క్వశ్చన్స్ అడగాలన్నా, సింపుల్ క్వశ్చన్ అయినా, డిఫికల్ట్ క్వశ్చన్ అయినా, ఎనీ క్వశ్చన్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ మీ, యూ హ్యావ్ రైట్ టు ఆస్క్. కృష్ణ చైతన్య, సక్సెస్ రేట్ కంటే కూడా నేనేం చెప్తున్నానంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నాన్ లోకల్కి ఎన్ని అనేది మనకి క్లారిటీ ఉండదు. నేను ఇప్పుడు చెప్పాను కదా నాన్ లోకల్ అంటే ఇక్కడ దాని అర్థం మీరు ఎవరైనా నాన్ లోకలే. మెరిట్లో ఉన్నారా, టాప్ 5%లో ఉన్నారా,
టాప్ 5% అంటే నీకు 700 వేకెన్సీస్ ఉన్నాయి, మీరు టాప్ 30లో ఉంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ యూ విల్ గెట్ ఇట్ ద సర్వీస్. ఇట్ ఈస్ నాట్ నాన్ లోకల్, ఇట్ ఈస్ ఎ టాప్ 5% మెరిట్ మిస్టర్ కృష్ణ చైతన్య. సో ఇక్కడ డైలీ టెస్ట్ యాప్లో ఉంటుందండి. డైలీ టెస్ట్ ఆన్లైన్లో మీకు యాప్లో ఉంటుంది, మీరు యాప్ అయినా చూసుకోవచ్చు, లేదు మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది, సిస్టంలో అయినా మీరు డైలీ టెస్ట్ అనేది రాసుకోవచ్చు. మిస్ ఆరోహి. సో ఫస్ట్ ఫౌండేషన్ క్లాస్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్.